తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలతో మరోసారి నీళ్లు చల్లారని చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణలో బీజేపీ క్రమంగా తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలోని నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వానికి మద్దతిస్తూ పార్టీని బలపరచాలని చూస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుగానే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయిందని బీజేపీ తరచూ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు పూర్తిగా అందించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంకేతాలిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడం ఆ పార్టీకి కొంత ఊపును తీసుకొచ్చింది. సర్పంచ్ ఎన్నికల ద్వారా గ్రామాల్లో బీజేపీ ప్రభావం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ తన స్థాయిని చూపించింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ గెలుచుకోవడం ఆ పార్టీకి పెద్ద విజయంగా భావించబడింది. నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకున్నప్పటికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్షంలోనే నిలిచింది. ఈ ఫలితాలు బీజేపీకి భవిష్యత్తుపై ఆశలు పెంచాయి. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలతో పరిస్థితిని మార్చాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజాపాలన పట్టణ ప్రగతి అనే పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు పార్టీ నాయకులు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలకు అక్కడికక్కడే నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వంపై ఉన్న విమర్శలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా తక్షణం నిర్వహించకుండా వాయిదా వేసినట్టు చర్చ జరుగుతోంది. వరుస ఎన్నికల ద్వారా బీజేపీకి పెరుగుతున్న రాజకీయ ఊపును తగ్గించడమే దీనికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ప్రజల సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచడం మరియు వచ్చే ఎన్నికలకు ముందుగానే పునాది వేయడం వంటి లక్ష్యాలతో సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలితమిస్తుందో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు చెప్పనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.